హాయ్ ఫ్రెండ్స్, ఎంఐ నోట్ 7 ఎంఐ అకౌంట్ అన్లాక్ చేయడానికి నేను చాలా ప్రయత్నించి ఇప్పటిదాకా డైరెక్ట్ మనం అన్లాక్ టూల్లో ఎంఐ అకౌంట్ అన్లాక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఎంఐ సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఎంఐ నోట్ 7 అని టైప్ చేస్తాం కదా. నోట్ 7 టైప్ చేసి నోట్ 7 సెలెక్ట్ చేసుకొని దీంట్లో డిజేబుల్ ఎంఐ అకౌంట్ అని కొడతాం. కానీ ఇట్లా కొడితే ఇది ఏమైందంటే ఇక్కడ ఎంఐ అకౌంట్ రీసెట్ అవ్వట్లేదు. మీరు దీనికి ఏం చేయాలంటే డైరెక్ట్ దీంట్లో అన్ని సెలెక్ట్ చేసి చూసుకోండి. కిందికి వెళ్తే సియోమి అథెంటికేషన్ అని ఉంటుంది ఫైల్ ఒకటి. ఇదే అండి షియోమి అథెంటికేషన్ HD660. దీంట్లో నోట్ 5 Pro, నోట్ 7, ఎంఐ మ్యాక్స్, నోట్ 6 Pro మీకు ఈ మోడల్స్ ఏవైనా సరే ఎంఐ అకౌంట్ రీసెట్ కావాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీసెట్ డిసేబుల్ కొట్టండి. నేను ఇదే ప్రాసెస్ ఇప్పుడు చేస్తే నాకు ఇది ఓకే అయింది. ఇంతకుముందు డైరెక్ట్ నోట్ 7 సెలెక్ట్ చేసుకొని చేస్తే కావట్లేదు. కాబట్టి మీరు నోట్ 7తో చేసినప్పుడు కాకపోతే ఎంఐ అకౌంట్లో ఈ మెథడ్ వాడండి. 100%గా మీకు అన్లాక్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఫోన్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏమైందంటే దాంతో చేస్తే మనకి ఫోన్ ఆన్ అయ్యింది, కానీ వైఫై అంటే నోట్ 7 సెలెక్ట్ అయినప్పుడు వైఫై కనెక్ట్ అవుతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా ఎంఐ అకౌంట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎంఐ అకౌంట్ రీసెట్ అని పడ్డప్పుడు మాత్రమే మనకు వైఫై కనెక్ట్ చేసి కండిషన్ కంప్లీట్గా డిసేబుల్ అయింది ఎంఐ అకౌంట్. ఎంఐ ఫోన్ ఆన్ అవుతుందండి. మొత్తం చూపెడదామని నేను ఆన్ చేయట్లేదు. మొత్తం అయితే వెయిట్ చేయండి చూడండి. కొంచెం పాస్ చేస్తున్నా కొద్దిసేపు, దీన్ని మొత్తం అనేది మళ్ళీ చూపెడతాను. కంప్లీట్ అన్లాక్ అయింది. ఫోన్ ఆన్ చేస్తున్నా చూడండి. ఫోన్ మొత్తం ఆన్ అయిందండి. ఫోన్కి వైఫై కూడా కనెక్ట్ చేస్తున్నా.
ఓకే, వైఫై కూడా కనెక్ట్ చేసినండి, ఫోన్ ఏం రీస్టార్ట్ కాదు, చెక్ చేసుకోండి. ఓకే, నోట్ 7 అన్లాక్ అయింది. థ్యాంక్ యూ.